అనిపించిందండి సినిమా 3Dలో బాగుంది. చాలా బాగుంది ఫీల్. అది అప్పుడు మేము చూడలేదు కానీ ఇంకా పుట్టలేదు అప్పటికి. బాగుంది, చాలా బాగుంది. థియేటర్ లో కూర్చొని ఆ సాంగ్స్ వింటున్నప్పుడు కానీ ఎలా అనిపించింది? బాగున్నాయి సాంగ్స్, సౌండ్ అంతా చాలా నచ్చింది. చాలా అసలు ఎవర్ గ్రీన్ అంతే. ఇంకా ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఏం లేదు కానీ అసలు అప్పుడు మాత్రం మంచి ఫీల్ ఉంది. అసలు మరి చిరంజీవి గారికి అప్పటికి ఇప్పటికి ఏమైనా క్రేజ్ తగ్గిందంటారా? క్రేజ్ ఎంత అదేం క్వశ్చన్ అసలు నాకు అర్థం కాక అడుగుతాను. క్రేజ్ ఎందుకు తగ్గిద్దండి అసలు? అసలు అది క్వశ్చనే కాదు. అది చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. ఎలా అనిపించింది బాబాయ్ సినిమా? ఎవర్ గ్రీన్ మూవీ మేడం, సూపర్. 35 ఏళ్ళ తర్వాత రిలీజ్ అనేది జరిగింది కదా, సో థియేటర్ లో కూర్చొని సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది మేడం. ఇలాంటి మూవీస్ ఇంకా ఇలాంటివి రావట్లేదు, ఇప్పుడు ఇలాంటివి రావాలని కోరుకుంటున్నాను. చిరంజీవి గారికి అప్పటికి ఇప్పటికి ఏమైనా క్రేజ్ తగ్గిందంటారా? లేదు మేడం, నో వే, అసలు జరగదు అది. ఆ క్రేజ్ ఎక్కడికి పోదు, అది అలాగే ఉంటుంది. సాంగ్స్ ఎలా అనిపించింది? చాలా సూపర్, దాని గురించి చెప్పవసరం లేదు ఇంకా. అది ఎలా అనిపించింది? ఎలా అనిపించిందండి? 35 ఏళ్ళ తర్వాత రిలీజ్ చేశారు కదా జగదేక వీరుడు అతిలోక సుందరి, సో ఎలా అనిపించింది మీకు? ఇవాళ రిలీజ్ అయినట్టుందండి. 30 సంవత్సరాలది కాదు, ఈరోజు మళ్ళీ కొత్తగా సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే ఇప్పుడు చాలామంది నేర్చుకోవాలండి. హీరోలు అందరూ ఇప్పుడు చేసే డాన్సులు, ఫైట్లు కాకుండా న్యాచురల్ యాక్టింగ్, న్యాచురల్ డాన్స్ అనేది చిరంజీవి. చిరంజీవి థియేటర్లో కూర్చొని సినిమాని ఎలా ఎంజాయ్ చేశారు? చెప్పాలని చాలా వెయిట్ చేసామండి. ఎన్ని సంవత్సరాలు చూసిన సినిమాలు మళ్ళీ రిలీజ్ చూడడం అంటే అది ఏదో నార్మల్గా అనిపించింది. కానీ మా చిన్నప్పుడు అంటే నాకు అప్పుడు 7 years ఉండుంటాయి. 7 years అప్పుడు నేను అప్పుడు చూశాను, హైదరాబాద్లో చూశాను. మళ్ళీ ఇప్పుడు చూడటం నాకు చాలా, అది మా అమ్మాయితో చూడటం ఇంకా హ్యాపీగా అనిపించింది. అంటే చిరంజీవి గారికి మరి అప్పటికి ఇప్పటికి ఏమైనా క్రేజ్ తగ్గిందంటే ఏం చెప్తారు? అసలు అది నెంబర్ 1 అండి. దానికి అది వచ్చే నెంబర్ 1 తర్వాత ఏది ఉంటుంది, నెంబర్ 1 ఆల్వేస్ నెంబర్ 1 చిరంజీవి. ఎలా అనిపించింది చిన్న సాంగ్స్ నీకు? థియేటర్లో కూర్చొని మీ డాడీతో చూస్తున్నావు కదా, సో ఎలా అనిపించింది? చాలా బాగుంది సినిమా. 3D ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అంటే మనం చిన్నప్పుడు చూసాం కదా, సో పిల్లలతోటి మళ్ళీ అదే మూవీ 3Dలో చూడటం అనేది ఎక్సలెంట్ అండి. ఓకే, అంటే థియేటర్లో కూర్చొని సాంగ్స్ వింటున్నప్పుడు ఎలా అనిపించిందండి? సాంగ్స్ అయితే అసలు DTS మిక్సింగ్ కూడా చేశారు, చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. 35 ఏళ్ళ తర్వాత రిలీజ్ చేశారు కదా, అప్పటికి ఇప్పటికి ఏమైనా చిరంజీవి గారి క్రేజ్ ఏమైనా తగ్గిందంటారా? ఏం తగ్గలేదండి. థియేటర్ అయితే ఫుల్ అయిపోయింది. చాలా బాగుంది మూవీ, చాలా ఎంజాయ్ చేసామండి. వస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి, అది రావాలి. చిరంజీవి క్రేజ్ అయితే తగ్గలేదండి, సేమ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా, ఇప్పుడు చూస్తున్న అదే ఫీల్తో చూసాం. చాలా బాగుంది సినిమా. అడగండి పిల్లలు, ఎలా అనిపించింది? బాగా అనిపించింది. నీకు నచ్చలేదా? మీకు ఎలా అనిపించింది? బాగా ఎంజాయ్ చేసాం భయ్య. నా చిన్నప్పుడు ఇది వచ్చిన సినిమా నా పిల్లలతో రావటం చాలా ఎంజాయ్గా ఉంది. అప్పటికి ఇప్పటికి ఇంకా పెరిగింది. మా పిల్లలే చెప్తారు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, మిగతా చెప్పు. చిరంజీవి మెగాస్టార్. ఓకే అనిపించిందండి సినిమా? 35 ఏళ్ళ తర్వాత రిలీజ్ జరిగింది కదా. ఇంతకుముందు 37 సార్లు చూసాం ఈ సినిమాని. మళ్ళీ వచ్చింది కానీ మళ్ళీ చూసాం, ఫ్యామిలీతో వచ్చేసాం. మరి ఎన్నిసార్లు చూసారు? సినిమా బోర్ ఏమనిపించలేదు? ఏమనిపించలే. మళ్ళీ ఫ్యామిలీతో వెళ్ళాం. ఇప్పుడు అప్పుడు సింగల్కి వెళ్ళాం, ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చాం. అది 3Dలో చూసారు కదా, బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ ఇలాంటి సినిమా వస్తుందని చూస్తున్నాం. చూస్తాం కంపల్సరీగా. ఒక 50 సార్లు చూడాలి అప్పుడైతే. అప్పుడు అంటే ఇప్పుడు కొద్దిగా మార్చారు కదా, మార్చకుండా అలా అదే ప్రింట్ అలా ఉంటే బాగుండేది. ఇంకా కొద్దిగా మార్చడం వల్ల కొద్ది కలర్స్, డ్రెస్సులు అన్నీ కొద్దిగా మారిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు అప్సరాలో చూసాం, నెంబర్ 1గా ఉన్నది. ఓవరాల్ గా సినిమా ఎలా ఎంజాయ్ చేశారండి? బాగా ఎంజాయ్ చేసామమ్మా, బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సినిమా పాటల గురించి వెళ్ళాలి. అప్సరాలోనే 31 సార్లు చూసా, అర్థమైందా? అది చూసామమ్మా. అప్పుడేమో నా వయసు 16 ఏళ్ళు, ఇప్పుడు మా అబ్బాయితో వస్తున్నా. అప్పుడేమో మా నాన్నగారితో దగ్గర డబ్బులు తీసుకొని అప్పుడులో అప్సరాలో అప్పుడులో తుఫాన్ అండి, 90 చిల్లరలో వచ్చింది అది. అప్పుడులో తుఫాన్, అది టికెట్ తీసుకున్నా, వెళ్ళడానికి వీలు పడలేదు. ఏదో షో తీసుకున్నా గుర్తులేదు, అప్పుడులో వీలు పడలా, తెల్లారి వెళ్ళా. ఇప్పుడు మా అబ్బాయితో వెళ్తాను. అప్పుడు హుషారు వేరు కదండి, నాకు హుషారు ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మా అబ్బాయితో హుషారు ఉంది. అప్పుడు కొట్టించుకొని పోలీసు వాళ్ళతో దెబ్బలు తిని, అప్పుడు ఎంత అంటే టికెట్ 3 రూపాయలు 5 రూపాయలు, అప్సరాలు 5 రూపాయల్లో ఉంది.
టికెట్లు కూడా అప్పుల్లో దొరకలేదండి. గొడవల వేసినాం అక్కడ హాల్ ఏంటి రాంగోపాల్, అప్పుల్లో అంత దూరం వెళ్ళేవాళ్ళం సైకిల్ మీద. మరి ఒకప్పుడు ఈ సినిమా అనేది బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది కదా, ఇప్పుడు కూడా అలానే నిలిచిద్ది అంటారా ఈ రీ రిలీజ్ కూడా? బాగానే ఉంటుందండి. ఇప్పుడు అసలు ఆ సౌండ్కి షేక్ ఆడుతుందండి గోళ్ళు. బాగానే ఉన్నాయండి. బయటికి చెప్పలేము, ఆ వయసు వేరు కదా, ఇప్పుడు ఈ వయసు వేరు కదా. అసలు వాళ్ళు ఫ్యాన్స్ కూడా వాళ్ళు రాలా, అంతా ఫ్యామిలీలు వచ్చారు. అంటే శ్రీదేవి గారు ఆల్రెడీ కాలం చెందారు. సో ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్ చూస్తే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇప్పుడు శ్రీదేవి గారు అంటే తీస్తారు, రాఘవేంద్ర గారు గ్యారెంటీగా తీసేవాళ్ళు. అంటే ఇప్పుడు కొడుకుతోను వాళ్ళ అమ్మాయితో తీస్తున్నారు, ప్లాన్లో ఉన్నారు. ఆ చేప నోట్లో పడిద్ది కదా, రామ్ చరణ్ ఇందా మాట్లాడు నిన్న చూసా టీవీ, నేను తీస్తాను అని చెప్తున్నాడు. చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందండి? మీ నాటకాలు చూస్తున్నారు కదా 35 ఏళ్ళ తర్వాత ఎలా అనిపిస్తుంది? చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాం. అదే క్రేజ్ అంటారు చిరంజీవి గారికి. అది కంపల్సరీ, అది కంటిన్యూ అయింది. ఆ లెగసీ అనేది కంటిన్యూ చేయడానికే ఆయన ఉంది. థ్యాంక్ యూ సార్. అనిపించిందండి ఈ సినిమా? అప్పట్లో 1919లో నేను మా డాడీతో చూశాను మేడం. అప్పట్లో విజయవాడ తుఫాన్ వచ్చింది. ఈ మూవీ నేను అప్సా థియేటర్లో చూసాను, వైజయంతి బ్యానర్. మేము అప్పుడు చిన్నపిల్లలు అప్పుడు మేము. కానీ ఇప్పుడు ఈ మూవీ చూసిన సేపు మా డాడీ లేరు, చనిపోయారు. ఇప్పుడు ఈ మూవీ చూసిన సేపు మా డాడీ గుర్తొస్తాను నాకు నిజంగా. అలాంటి సినిమా మళ్ళీ 35 మళ్ళీ వాళ్ళు దీంట్లో యువరాజు చూశాను నేను వాళ్ళు నిజంగా. మళ్ళీ సెకండ్ హాఫ్ అలా జగదేక్ వీరుడు, సెకండ్ ఇది రామ్ చరణ్ శ్రీదేవి కూతురు మళ్ళీ ఇట్లాగే చేప